మయూరి లడ్డు సార్. ఇక్కడ సైన్ చేయండి. శివ శివ శంకర. ముఖం చూస్తావేంట్రా కార్డేరా రే? ఈడెప్పుడు సరైన మొక్క వేసాడు కనుక అరే ముందు కాడు కొట్టరా. జన్మలో ఆట కొట్టాడు. ఎవరా ఇవ్వు? షో. షో చూపించేది ఇస్పేట్ రాణి కాదరా గుట్లే, ఈ పాలకొల్లు రాణి. రే దీనికి ఎప్పుడు ఇదే పని, దీని మాటలేం పట్టించుకోవద్దు. మీరు ఆడండి రే. నువ్వు మొక్కయ్య గురు. ఏంటే నువ్వు మట్కా ఆడుతుంటే అక్కడికి ఎంట్రీ ఇచ్చావు. కష్టపడి గంజాయి అమ్మిన డబ్బుని మా నుండి ఈజీగా దొబ్బేశావు. ఇప్పుడు మా ఏరియాలో అడుగుపెట్టే ధైర్యం వచ్చిందా నీకు? మా బాస్ ఎవరో తెలుసా? ఎవడ్రా నీ బాస్? నరసింహ. ఓహో, ఆ నరసింహ నిజంగా మొలతాడు కట్టుకున్న మగాడే అయితే ఇక్కడికి రమ్మను, ఆడి బెండి నేను తీస్తాను. ఇప్పుడు మర్యాదగా మీరంతా కలెక్షన్ డబ్బులు నా చేతిలో పెట్టండి, వదిలేస్తాను. లేదా మీ అందరి పాటలు ఇరగ్గొట్టి షెడ్డుకు పంపాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన ఈ క్యాష్ ని నీకు ఓసీగా ఇవ్వాలా? చెత్త నా కొడక. ఈ డబ్బు సంపాదించడానికి నువ్వు ఖర్చు పెట్టింది నీ మట్టి బుర్రా, ఓ కట్ట బీడీలు. అడ్డదారిలో సంపాదించిందంతా పాకెట్లోకి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలమ్మా. అది నీకు లేదు, నాకుంది. పోరా. పని పని. బాల్కనీ వందా, బాల్కనీ వందా, బాల్కనీ వందా, బాల్కనీ వందా. ఎవరు కావాలి? 2 టికెట్లు ఉన్నాయి. బాల్కనీ వందా. చేంజ్ ఇవ్వయా. కలెక్షన్ ఎంతరా? రాను రాను నీ ఎక్స్ట్రాలు మరీ ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదనుకో నన్నేం పీకలేవన్నయ్యా, కానీ ఇదే పబ్లిక్ లో బట్టలు ఉడదీసి నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లగలను. ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా. ఏంటే ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు? నువ్వు ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అన్న విషయం మా అన్నకి తెలిసిందనుకో, నీ పేగులు తీసి మెల్ల. ఏం చేస్తారా నీ అన్న? ఏం చేస్తారా నీ అన్న? అమ్మన్రా. సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గానీ బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా. నీకే చెప్తున్నా. నోరు మీరా. ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫ్ బ్లాక్ అయిపోద్ది. లేవరా. నిన్ను వదిలిపెట్టలే. ఇవాళ నువ్వు అయిపోయావే. నీకు తెలీదు. తప్పరా. మేడం, ఆ పోకిరి వెధవలకి కోటింగ్ ఇవ్వటం సూపర్. ఈ రౌడీ వెధవలకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్. నాకు చిన్న డౌట్,
ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం? ఆ, ఊరికి కొత్తోడువా? అయ్యో మీకెలా తెలుసు మేడం? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చెయ్యాలి. పెడేల్ని పీకాలి నా కొడుకుల్ని. కరెక్ట్ గా చెప్పారు మేడం. అవును, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ధూల్పేట్ సెంటర్లో. మ్మ్. హ్మ్. హ్మ్. ఏమే చెండిరాణి, ఏదో 4 రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా? ఏయ్, నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు. నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం. నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం. ముందు వెనక ఎవరు లేరన్నా, పక్కా కేరా ప్లాట్ఫామ్. ఊరంతా పెత్తనం చలాయిస్తుంది. ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది. ఓయ్ పోరే, నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు. నువ్వు మా మీద రౌడీజం చేస్తావా? హ్మ్. ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టండి, నిద్రపోడు. రేయ్, ఈ అనాథ శవాన్ని పాటికెత్తండి రా. దాన్ని వదలకండి, వేసేయండి రా. అన్నా ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ని అలా తరుగుతున్నారు? తప్పు కదన్నా. అది పోలీస్ ఆఫీసరా? అరే గొట్టం, ముందు నీ పర్సు ఉందో లేదో చూసుకో. అయ్యో అయ్యో, నా పర్సు పిక్ పాకెట్ రా. అన్నా అట్లా కొట్లోకి దూరింది. రేయ్, కొట్లో కాదురా, కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడు. లాక్కురా. ఎలా? ఆల్రెడీ 2 చీటీ చిరిగింది. కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది. ఆలోచించుకోండి. కోట, ఈ రోజుతో నువ్వు అవుతావు డకోటా. ఏయ్ నోర్ముయివే, నువ్వేందన్నా చూస్తూ ఊరుకుంటావు? దాని పాటికి అది వాగుతూ ఉంది, నువ్వు వింటూ ఊరుకున్నావు. ఏయ్ ఏంటే, నువ్వు పాలకొల్లు రానివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్, మా అన్నతోటి పెట్టుకుంటావా? హ్మ్. ఏంటే మావాడిని కొడతావా? నిన్ను కొడతాను. ఐ! ఆ! ఇవాళ దీని పాడి కట్టాల్సిందేనా? అన్నా దాన్ని లేపేయ్ అన్నా, లేపేయ్. లేయ్, ఏటి సినిమా చూస్తున్నారైతే దాన్ని కుమ్మేయండి. దున్నపోతున్నా ఎలా ప్రతిరోజు కిలోల కొద్ది కోడి మాంసం తినేస్తున్నావా? ఆడదాన్ని కొట్టనే పోతున్నావేటి? అయ్యో, నేను ట్రై చేస్తున్నాను రా, కానీ కుదరట్లేదు. ఇప్పుడు చూడతాను సంగతి. ఏయ్! వీటి పని అవుట్.
నరసింహుడు అని పవర్ఫుల్ పేరు పెట్టేసుకుని దాన్ని కొట్టనే పోతున్నావేటి డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను ఈడు కొట్టలేడు చాప్టర్ క్లోజ్ తీసుకో వేసుకో కోటా నరసింహుడు పాడె కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా హ్మ్. ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదలదురా. రేయ్ కొత్తం ఏటక్క చూడు ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి ఏంటి? అలాగే అక్క రైట్ రైట్ ఏమ్మా ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు ఈ మూట పడిపోవడం చూసుకోలేదమ్మా. నా కలెక్షన్ డబ్బులయ్యా ఏం లేపేలేదు కదా? అయ్యో లేదమ్మా. పర్వాలేదే ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు. పండగ చేసుకో. ఆ? హలో హలో చెప్పు శారదా. ఏమండి ఫోన్ కిరణ్కి ఇవ్వండి. కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది. అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. మీరేదో దాస్తున్నారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శారదా. ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప? ఏం చెప్తున్నారో ఏమిటో మీ మాటలు మీకే అర్థం కావు. అక్క నీ దగ్గర పని చేస్తే పేమెంట్కి మాత్రం అస్సలు డోకా ఉండదు. ఇదేంటక్క ఇంతేనా? చాలు చాలు ఎల్లవో రే రేపు మొండా మార్కెట్కి వచ్చాయి. బేతాడు లాగా నా వెంట పడుతున్నావేంటయ్యా? ఏంటయ్యా నీ మ్యాటరు? నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీస్ వాడివేమోనని డౌట్. అవునమ్మా, నేను పోలీసునే. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ కృష్ణలా అనిపిస్తున్నావు. చూడు, నేను పోలీసు, లాయరు, వాచ్మెన్, వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా? ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను. అవన్నీ పొట్టకూటికయ్యా. ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు. అబ్బా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. లేదమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును, నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా? ఆవిడెవరు? అన్వర్, ఏమైందిరా? కిరణ్ బేడికి మనం ఉన్న చోటు తెలిసిపోయింది. అది ఇక్కడికే వస్తోంది. నాజర్ షట్టర్లు మూసేయ్. చేసేట దాన్ని.
వెల్కమ్ వెల్కమ్ కిరణ్ బేడి. నా మాటకు విలువిచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్. ఇట్స్ మై డ్యూటీ సార్. వెరీ గుడ్. కిరణ్, మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చావమ్మా. అంతేకాదు, మీ నాన్నగారి కలలను నిజం చేశావు కూడా. ఇటువంటి నిజాయితీపరుడైన తండ్రికి నీలాంటి సాహసవంతురాలైన కూతురు పుట్టడం నిజంగా అందరూ గర్వించదగిన విషయం. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే ముందు జాతకం చూసి ఆ తర్వాత పేరు పెడతారు. కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు పుట్టిన వెంటనే కిరణ్ బేడి అని పేరు పెట్టాడు. దేశపు తోటలోనా సైనికులం మనము, దేశపు కోటలోనా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మనకి దేశం, ఆహా భారతదేశం. మీ నాన్న తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది ఆ పేరొద్దని వాదించారు కూడా. కానీ మీ నాన్న వాటన్నిటినీ పక్కన పెట్టి నేనేదైతే నా డిపార్ట్మెంట్లో సాధించలేకపోయానో అది నా కూతురు ద్వారా సాధించి చూపిస్తానని శపథం చేశాడు. ఈ రోజు నువ్వెంతో కష్టపడి ఆయన మాట నిలబెట్టావమ్మా. కిరణ్, ఈ హైదరాబాద్ హైటెక్ సిటీగా ఎంత పేరు తెచ్చుకుందో అలాగే క్రిమినల్ యాక్టివిటీస్లోనూ కూడా అంతే పేరు తెచ్చుకుందమ్మా. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి ఈ హైదరాబాద్ను బాగు చేయడానికి నువ్వే సరైన వ్యక్తివని నిన్నిక్కడికి పిలిపించానమ్మా. నీ కర్తవ్య దీక్షతో నువ్వు దీన్ని సాధిస్తావన్న నమ్మకం ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మేడం, మొదట్లో ఏరియాకు ఒక రౌడీ ఉండేవాడు. ఇప్పుడు వీధికి ఒక రౌడీని తయారు చేస్తున్నవాడే ఈ నాగా. చదువులేని వాళ్ళకి నిరుద్యోగులకు డబ్బాసి చూపించి తన అవసరాలకి వాడుకుంటూ వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. వీడి పేరు డిసోజా. కనపడిన ప్రతి భూమి మీద కన్నేసి కబ్జా చేస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన వాళ్ళ నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కొని వాళ్ళని అందులోనే తగలబెట్టి వాళ్ళ సమాధుల మీదే బిల్డింగ్స్ లేపుతూ ఉంటాడు. వీడే సెల్ ఫోన్ నరసింహ. వీడి ఆడపిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వేశ్యాగృహాలకు అమ్మేస్తూ ఉంటాడు. సిటీలో అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్ వరకు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నవాడే ఈ భూపతి. అధికారి నుంచి కమిషనర్ వరకు అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. పేరుకు మాత్రమే సీఎం ఉంటారు, కానీ గవర్నమెంట్ని నడిపేది వీడే. వీడి పేరు ముని. అందరి పాలిట శని. వీడికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే వాళ్ళని శ్మశానానికి పంపే వరకు నిద్రపోడు. వీళ్ళదంతా ఒక విచిత్రమైన క్యారెక్టర్. వీళ్ల చేతుల్లో ఎవరు చనిపోయినా వాళ్ళ దహన సంస్కారాలు వీళ్లే చేస్తారు. వాళ్ళ బూడిదని తీసుకెళ్లి మురిక్కాలంలో కలుపుతారు. వీడు భూపతి కొడుకు విక్కీ. తండ్రి కన్నా ఒక మెట్టు ఎక్కువే. వీడి కంట్లో ఏ ఆడపిల్ల పడ్డా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వరకు నిద్రపోడు. కాలేజ్, క్లబ్, పబ్బుల్లో డ్రగ్స్ని యువతకు అడిక్ట్ చేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. వీళ్ళ దుర్మార్గాలకి ఎంతో మంది అమాయక ప్రజలు నేటికి బలవుతున్నారు మేడం. వీటికి అంతం ఎప్పుడు అని మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి మేడం. స్టాప్ ఇట్. పోలీసులై ఉండి ఇలా పిరికి వాళ్ళ మాట్లాడడం మంచిది కాదు. ఒక తల్లి 9 నెలలు తన బిడ్డను కడుపులో దాచుకొని ఎలాగైతే కాపాడుతుందో అలాగే చట్టాన్ని కాపాడడం ప్రతి ఒక్క పోలీసు వాడి కర్తవ్యం.
పోలీసులు దేశానికే కంచుకోట లాంటి వాళ్ళు. మనల్ని ఢీకొంటే పగిలేది తలలే, మండే నిప్పుని, రగిలే జ్వాలని, అంటుకుంటే మిగిలేది బూడిదే అని ఆ క్రిమినల్స్కి అర్థం అవ్వాలి. నేనే పిపాష, నేనే మల్లిక, నేనే జెనిఫర్, నేనే కట్రినా, చుక్కులే గుండెలో గుర్జనా. చూసే చూసే అందాలే చూసే, చూసే చూసే
వాళ్లకు చడబడమెందుకు షో 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 పోలీసు షో షో. అమ్మా అమ్మా వాడే తప్పు చేయలేదమ్మా, వాడిని వదిలేమ్మా. అమ్మా నీకు దండం పెడతావమ్మా, వాడిని వదిలే. ఆపండి. ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ పిల్లల్ని కాపాడుకుంటారు? ఎన్ని రోజులు మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు? స్టేషన్కి వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి. దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి. అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు, మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా? సిగ్గుగా లేదు? ఏం చేయమంటావమ్మా, పేదవాళ్ళం, ఇంతకంటే వేరే దారి లేదు. నోరు మూయరా. పేదవాళ్ళట. మూటలు మోసేవాడు పేదవాడు కాదా? కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా? ఎండనక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా? ఆటో నడిపేవాడు పేదవాడు కాదా? వాళ్ళంతా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు. మీలాగా వాళ్ళందరికీ కల్లా, కపటం, కుళ్ళు, కుతంత్రం ఇవేవి తెలియవు. మీరు మోసగాళ్ళు, సోంబేర్లు. కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి బతకాలంటే 100 దారులున్నాయి. అగరబత్తులు అమ్మండి, అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి, బట్టలు అమ్ముకోండి, కూలి పనికి వెళ్ళండి అయ్యా, ఆటో నడపండి, వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మండి. కష్టపడి 1 రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది. మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. మారండి, మార్చుకోండి. 100%. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం. వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం. బోలో భారత్ మాతాకి చేస్ చేస్ చేస్. శారదా, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ ఫోటో చూడండి. వీడి పేరు డానియల్. వీడి చాలా కేసులు ఉన్నాయి. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్. 2 VIP కిడ్నాప్ కేసెస్. ఈ టైంలో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం. గుడ్. దిలీప్, నా ఆఫీస్ ma'am. రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా. ఓకే. నాన్న వస్తానన్నా. అలాగేనమ్మా. వస్తానమ్మా. అలాగే. మిస్ కిరణ్ బేడి, వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీ మీద మా కంప్లైంట్ వచ్చింది. బై ద వే, దిస్ ఇస్ ద సర్చ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్. ప్లీజ్ మూవ్. Oh, you search there. ఏమండి? మిస్ కిరణ్ బేడి, మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్. నువ్వు జీవితాంతం పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు. అంతకంటే పెద్ద నేరం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్, గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్. సో యు ఆర్ అండర్ అరెస్ట్. ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా? మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది. నేను చూపిస్తాను. దిలీప్, చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు. చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్. నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. చట్టమెందుకు, కట్టడి ఎందుకు, గొప్ప వాళ్లకు చడబడమెందుకు షో 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 పోలీసు షో షో. వెల్కమ్ కిరణ్ బేడి, వెల్కమ్. ఎక్కడ చూసినా నీ ఫోటోలే, ఎవరిని కదిలించినా నీ గురించి పొగడ్తలే. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా నీ గురించే హెడ్లైన్స్.
ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ కిరణ్ బేడి. నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలొంచి తీరాల్సిందే. నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా? మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని, వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు. వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికీ చుక్కలు చూపిస్తాను. అమ్మయ్యా, ఫస్ట్ టైం రాక మా ఇంటికి వచ్చినావు. చావు గురించి ఎందుకు చెప్పా? దా అట కూర్చొని మాట్లాడుకుందాం. మన మధ్య గొడవలు ఎందుకో? మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం బాగుపడతాం. నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం రాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు. ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం. నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదు. అదే 20 ఏళ్ల పిల్లకాయలైతే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గిటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి 1,00,000 రూపాయలు. అట్ట కూడా పెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, పెద్ద కారు, తోట, ఇంటిపైనే హెలిప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. నువ్వు గనవా? మేడం, ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి, మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్ నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేం ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను. నెలకి 35,000 రూపాయల జీతం, 2 జతల కాకి డ్రెస్సు, ఒకే ఒక జత బ్రౌన్ షూ. హైదరాబాదులో ఏదో ఒక స్టేషన్లో 6 కానిస్టేబుల్స్, 4 ఎస్ఐలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ని మెయింటైన్ చేస్తున్న వాణ్ణి. నా గురించి నీకేం తెలుసు? ఇంకా చెప్పమంటావా? ఓ, అది వినడానికి నాకు టైము లేదు, జనానికి ఓపిక లేదు. చట్టం, న్యాయం నాకు 2 కళ్ళు లాంటివి. వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ. కిరణ్ బేడి, నువ్వింకా బచ్చా. ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే చస్తావ్. మిస్టర్ భూపతి, నాలుకని అదుపులో పెట్టుకో, లేదా కత్తిరించి పారేస్తాను. ఎంత పొలిపే నీకు? మా ఇంటికొచ్చి మా నాన్నకే వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నాకే గురి పెడతావా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు. ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో, విల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో, అలాగే ఈ కిరణ్ బేడి ఫోర్స్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆఫీసర్స్, పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి. మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాలు పోగేసి పెట్టుకున్నాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడమ్స్ ఆర్డర్. Idiots.
హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం. అంతేకాదు చాలా ధైర్యస్తురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది. ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు. ఒకవేళ తన ఒంట్లో బాగోకు రాలేదేమో అనుకున్నాను. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు మేడం. దిలీప్, ఎస్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. ఓకే. లక్ష్మి లక్ష్మి వద్దు వద్దు అని ఎంతో ముందుకున్నాను. మన అమ్మాయి బాగా చదివి పెద్ద ఆఫీసులో అవ్వాలని నాతో చెప్పారు. ఇంతలోనే నీకు 100 ఏళ్ళు నిండాయా? రండమ్మా రండి, ప్లీజ్ బాధపడకండి. తీసుకోండి. అమ్మా, ఏమిటి? సడన్ గా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? ఖచ్చితంగా ఏడవను. కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం. అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో. నోరు ముయ్యవే. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగాని ఎంతటి కఠినాత్మలైనా ఏడవకుండా ఉండగలరా? అవును, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అమ్మా, ఇది కూడా వేస్తే బాగుంటుందా? ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను. ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. ఏమైంది అమ్మాయికి? తెలీదు. అసలే అమ్మాయిలంతా ఇంత హేస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో. జీవితంలో పోరాడి సాధించాలి, అంతేగాని చచ్చేం సాధిస్తారో వీళ్ళు. ఏమైంది? రా, అయ్యో చూడండి ఎంత పని చేసిందో. కూర్చోమ్మా. ఏంటమ్మా ఇది? అయినా ఈ పనులు నీకెందుకు చెప్పు? అవన్నీ చూసుకుంటానికి మేముంది కదా. కట్టండి. శారదా, నీకైనా బుద్ధి ఉంది అమ్మకు కదా. సాయం చేద్దాం అనుకున్నాను నాన్న. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయను? అందుకు నీ పని చేస్తావా? అయ్యో, కొంచెం వచ్చుకోమ్మా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఎంత ధైర్యస్తురాలివి నువ్వు. చిన్న దెబ్బకి ఆవు అంటావా? నొప్పిగా ఉంది నాన్న, ఏం చేయమంటావు? అమ్మాయి అయిపోయింది. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు కదా నువ్వు, నీకు ఈ వంట వర్క్లన్నీ ఎందుకు చెప్పు? మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి నాన్న. ఇదిగో. హలో దిలీప్, డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పు. క్విక్. ఓకే. కాలింగ్ కంట్రోల్, కిరణ్ బేడి స్పీకింగ్. ఎందుకమ్మా ఇంత హడావుడి పడుతున్నావు? నాన్న, నాకు అర్జెంటుగా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాన్న, నేను ఇప్పుడే వస్తానమ్మా. అయ్యో, ఫోన్ చేసి వెళ్ళవే. ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్, నాకేం అర్థం కావట్లేదు. రండి మిస్ కిరణ్ బేడి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, మీ నుంచి ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటో చెప్పండి. ఈ ఫైల్ చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేత్తో ఎడమ చేతిని కట్ చేసుకుంది. అది 3 ఇంచెస్ డీప్ గా. టెండన్ కూడా కట్ అయింది. యు మీన్ టు సే టెండన్ ఇస్ కట్? ఎస్ డాక్టర్, రిపోర్ట్ సేస్ దట్. టెండన్ కట్ అయిన ఎడం చేత్తో మళ్ళీ కుడి చేతిని కూడా 3 ఇంచెస్ డీప్ గా కట్ చేసుకుంది. అలా చేయడం సాధ్యమవుతుందంటారా? నో, వన్స్ ద టెండన్ ఇస్ కట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ఆ చేత్తో ఏ పని చేయటం సాధ్యం కాదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. ఒక్కోసారి మాలాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థం అవుతుంటాయి. మేడం, ఓ లెవెల్కి కోటింగ్ ఇచ్చాం. నువ్వు ఒక ఆడదాని ఉండి నన్ను ఇలా హింసిస్తావా? నీకు అసలు మానవత్వం లేదా? మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గానీ మాట పెగలదాం. అంత తప్పు నేనేం చేయలేదు. లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు. లేదు, నేను అలాంటి దాని కాదు. నువ్వు అలాంటి దానివే. నీ అసలు రంగు అన్నామలై యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మ ఉన్న విషయం మర్చిపోయి అసహించుకుంటుంది. వద్దు మేడం, అలా మాట్లాడకండి. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. అయితే నిజం చెప్పు, శ్వేతను చంపిందెవరు? తన కంటపడ్డ ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసే ఆ భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంటున్న ఐశ్వర్యం మీద పడింది. విక్కీ, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్ మై ఫుట్. ప్లీజ్ మేడం, టెల్ హిమ్ టు లీవ్ మీ. విక్కీ, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వైజాగ్ మెజిస్ట్రేట్ కూతురు. వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. లీవ్ హర్.
మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవుట్! విక్కీ లిసన్ టు మీ విక్కీ ప్లీజ్ అమ్మాయిని వదులు. ఏ నువ్వు వస్తావా? యు ఇడియట్. ఏంటి మేడం ఏంటిదంతా? ఈ ఘోరాన్ని చూస్తూ కూడా ఊరుకుంటున్నారా? ఇలాంటి రౌడీ వెధవల్ని ఎలా హాస్టల్లోకి రానిచ్చారు? ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ ఏయ్ పోరే, నా కెపాసిటీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నీ అబ్బ చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపు కొడుతుందన్న విషయమూ తెలుసు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు. విక్కీ! నువ్వు చేస్తున్న పని! విక్కీ, నా మాట విను! వదిలు! Stop it, విక్కీ! ఏయ్! వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే ఈ పేపర్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపరు ఎంగిలి చేతులు తుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది. నేను అప్పుడప్పుడు వీటిని ఇలాగే వాడుకుంటాను. పోయి చంబలా. ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారోనన్న భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం. నన్ను క్షమించండి మేడం. సర్చ్. దండాలు అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యే. ఇది ఎవరిలో తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? ఏయ్! రండి రండి రండి. ఏయ్, 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 టెన్షన్ పడమాక, గమ్మునుండు. చూడండి వీడు నిర్వాహకం. మా అబ్బాయి హత్య చేశాడంట. వాడు కనిపించక ఒక వారం రోజులయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటువో ఆ పేపర్ ఇదిగో. ఇదిగో చూడండి. ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు. అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని ఏం చేయకండి. ఇలా చూడు, ఈయన శంకర్ దాదాల గాంధీజీ ఫ్యాను. 6 రోజులుగా ఉపవాసం కూడా ఇప్పుడు అవన్నీ ఉంటున్నాడు. బయట- ఉండబ్బా. ఈయనకి కొడుకు అంటే ప్రాణం. ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవకబ్బా, ఊరుకో. ఫోటోలు తీయకండి. సర్లే తీసుకొని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా. అమ్మా, నాకెందరో స్నేహితులున్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను, ప్లీజ్. ఏయ్, ఎవరు మీరు? మేడం, మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తూ ఉంటాం. కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడు. నిన్నేం చేసిన పాపం లేదు. మేడం, మేడం, నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం. నన్ను నమ్మని మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో ఓ శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది. చెప్పు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు మీకు ఫోన్.
హలో ఆ చెప్పు భూపతి ఏ భద్రమ్మ మా విక్కీ సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగుపడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. రేయ్ ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా రమ్మనా? వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఏయ్! ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్ నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతి పెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్ రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి.
ఏయ్, ఏంట్రా అట్లా చూస్తున్నారు? కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఏయ్, వదలరా వదలరా వాణ్ణి, వదలరా వాణ్ణి. వదలు వదలు వసేయ్, వదలమని చెప్పవే, వదలమని చెప్పు. వదలరా వాణ్ణి, వదలరా వదలరా వాణ్ణి. సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి. అలా కొట్టు. ఏయ్, వద్దు ఏం నామోహం చూస్తున్నావు? కొట్టు. వద్దని చెప్తున్నా. ఏయ్! మర్యాద ఇడిచిపెట్టు. బాంబు వేశారంటే బూడిదైపోతావు. ఇడిచిపెట్టండి. వెయ్ వెయ్ ఏ నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి. హ్మ్. అయ్యయ్యో, అయ్యయ్యో. హలో, కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్, మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకొని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? ఏయ్, ఏయ్ కిరణ్ బేడి, నిన్ను. సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో బోపతే, నీ దశ తిరిగిందే. ఫోన్లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. ఏయ్! నమస్కారం. ఇక్కడే రండి రండి రండి. No, move. విక్కీ. ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ తల్లులుండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి చేర్స్. హలో, వారిని పాస్ కదా. అది కాదురా, ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా. ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా, సర్లే బా. చూసినా, కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్.
ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు ప్లీజ్. దిలీప్, ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్ తప్పనే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్ల కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్స్ ఇవి. సార్ సార్, మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఏ కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతకనివ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరు అనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి.
నరికేయండి. నాన్న కూర్చోండి. ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా.
నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? అయ్యో నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెళ్ళు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా నా మాట వినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లర? టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్ బండి సరిగ్గా నడపవయ్యా, దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు. నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. నీకు పర్సు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పిస్తాను, కొంచెం ఉండండి. కొంచెం తక్కువయ్యా, కాస్త తక్కువ బాబు. అమ్మా బంగారు కూడా పెట్టా. మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు పర్సు ఇచ్చేయమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పరిస్థితి ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా అమ్మా రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా. అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా ఏంటయ్యా? అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళ సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది, అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్ప. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది, నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే. అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏయ్ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చాక ఎందులోనో ఇరికించావు కదా. నీ మీదొట్టు. నా మీదొట్టు. నా మాట నమ్మమ్మా. అలాగే. రామ్మా. శారదా, శారదా, ఎక్కడికి వెళ్ళుంటుంది? శారదా, కిరణ్, ఇన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నా బంగారం? ఎలా ఉన్నావమ్మా? బంగారు తల్లి. ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది చెప్పు. ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే. శారదా, డ్యూటీలో దానికుంటే టెన్షన్స్ నీకు తెలుసు కదా. ఏమిటండి పెద్ద టెన్షన్లు? నేను దీని తల్లిని, దీనికి ఏమైందో ఏమిటోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరే సరే, అది వచ్చేసింది కదా,
దాని కాస్త రెస్ట్ తీసుకునివ్వు. రెస్ట్ తర్వాత తీసుకుంటుందిలేండి. దీనికి ఇష్టమైన వంట చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి రాపో. నువ్వు రామ్మా. వావ్, ఇది నా రూమా. ఎలా ఉంటుందో అనుకున్నాను. పర్వాలేదు. ముసలాడు ముష్టాడు అనుకున్నాను. సౌండ్ పార్టీయే. చూడమ్మా, ఇంతకాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను. చూడు, ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్వి. ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి. ఏంటి గురు, నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. చూడమ్మా, మా ఆవిడకి కిరణ్ అంటే పంచ ప్రాణాలు. నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి. చూపిస్తాను గురు. ఆవిడ నీకు ఇచ్చిన నగల మీద కాదు. ఇంతకీ ఏమంటావు? నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు. ఇంకా చూసుకో, ఒరిజినల్ కూతుర్ని మరిపించేంత లెవెల్లో యాక్ట్ చేస్తాను. ఓకేనా? సంతోషం అమ్మా. ఇంకోసారి చెయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్, పద లోపలికి, పద. పట్టుకయ్యా. జోబులు కొడతావా? పట్టుకో, జోబులు పట్టుకో. కొడతావా? ఆ? ఏయ్, లాక్ చేయరా. ఆర్ని. ఏమైంది మేడం? పాలకుల కేసు? పాలకొల్లులో నా మీద కేసా? హ, ఎవడికుంది అంత ధైర్యం? మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకులు వెళ్ళింది. ఆ, ఆ, అదా క్లోజ్ అయింది. మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం? ఉమ్. లీవ్ కూడా పెట్టలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఓయ్, ఏంటయ్యా ఏదో దొంగను అడిగినట్టు అడుగుతున్నారు? ఈ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎవరు? మీరే. ఆ, 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 నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవరు ఏమీ అడగకూడదు. ఎరా, మేడం లాంగ్వేజ్ అదో రకంగా లేదు. ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం. సరే సరే, ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, దొంగసారా కాచేవాళ్ళు, చిల్లర రౌడీలు, బ్రోతల్స్, వీళ్ళందరూ ఇంకో 2 గంటల లోపు నా ముందుండాలి. వెళ్ళి తీసుకురండి. ఈ లిమిట్స్ లో అలా ఎవరూ లేరుగా మేడం. ఉమ్, వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా. ఉమ్. నువ్వు ఇలాంటి సంఘసేవ కూడా చేసావా? మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే. ఏం చేద్దాం? అయినా సరే అందరినీ తీసుకురండి. ఎస్. మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? అయ్యో, సాయంత్రం 7 గంటలకే షాపులు మూసేయమంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం? హైదరాబాదు హైటెక్ సిటీ అయింది. జనం రాత్రంతా తాగి తోగాలనుకుంటున్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచుంచొద్దా చెప్పండి? కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు. ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని. అమ్మాయిలు సప్లై చేయటువంటి తప్పే, రూములు అద్దె గీయటంలో తప్పేంటి? ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా. ఓహో, ఒకరి భూమిని కబ్జా చేయడం, ఒకరి సైట్ 10 మందికి అమ్మేయడం తప్పేం కాదు. ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే. జోదం ఈనాటిది కాదు. ధర్మరాజే బారిని పెట్టి ఆడలేదా? డబ్బున్న వాళ్ళు ఆడతారు, వాడతారు, గెలుస్తారు. మేము ఓన్లీ టేబుల్ సప్లై చేసేవాళ్ళం. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తారు? అప్పు తీసుకున్నవాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు. ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడి కాలు తీయాల్సి వస్తుంది, చేయి తీయాల్సి వస్తుంది. ఇది తప్ప మేడం? చెప్పండి. నిజమే నిజమే. మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే, తప్పేం లేదు. మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది. కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధారపోసి ఈ సీట్లో కూర్చున్నాను. మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం? ఆ? అంటే మీరు అడుగుతున్నది బాబులా? ఈ మాట మీరు ఇంతకు ముందే చెప్పుంటే గొడవే ఉండేది కాదు. ఆ?
ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు. ఒక చిన్న ఝలక్ ఇచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, బార్గెన్ అనేదే లేదు. వచ్చే ప్రాఫిట్ లో 50% నాదే. అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను. డబ్బు విషయం మర్చిపోండి. మీరు ఊ అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం. ఏమంటారా బయలు? మా వ్యాపారాలకు అడ్డు తగలకూడదు. కుమ్మేండి. కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, చట్టానికి ప్రతిరూపం. తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలి కూటు కోసం ఆశపడతావా? లోకల్లో ఎవరు చేయండి నేను చేస్తున్నానా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు, వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు. నోరు మీవే. మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడామంటే నీ నాలుక చీరేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని? మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నా కూతురు చనిపోయింది, కానీ ఓడిపోలేదు. ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు. సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల దాంతోనే అంతం అవ్వకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేశావే, సర్వనాశనం చేశావు. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఏదో కాస్త మంచి టైం వచ్చింది, 4 డబ్బులు వెనకేసుకుందామని నేననుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా. చూడయ్యా, కాలానికి తగ్గట్టు మనము మారాలి. లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను. అయ్యో, నాకు ఈ సుత్త అవసరమా? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకవసరం. నీ కూతురు చచ్చినా నీకింకా బుద్ధి రాలేదు అంటే నా ఆశలు అడియాసలయ్యాయని నిరూపించావు కదే. కిరణ్ బేడి అనే కూతురుండేది, అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, వెళ్ళి కట్టించి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్తాను లేవయ్యా. ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు? అయ్యో అయ్యో, కింద పడయ్యా. చిత్తూరు నాగే రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ గ్యారంటీ. హలో హలో, ఈ రోజు బస్సులు బంద్. లిఫ్ట్ ప్లీజ్. హలో హలో, ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు, లిఫ్ట్ ఇవ్వడానికి. హలో హలో ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్. ఎప్పుడు మారుతారా ఏంటో. హలో ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. హలో హలో, లిఫ్ట్. నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్కడ బాటిల్? థ్యాంక్స్ అగైన్ మేడం. ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఫీజు 100. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.
నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు మేడం, యాక్సిడెంట్ అయి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ గుడిసెల్ని గుడిగా మార్చింది నువ్వే కదా. మా బతుకుల్లో వెలుగు నింపింది నువ్వే కదమ్మా. ఇవ్వక తీసుకో అమ్మా. గేదెల్ని పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను. మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనూ మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం. అవునమ్మా. రండమ్మా, చూడండి, మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేసి సంపాదిస్తున్నారు. ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అలా చూడండి, అప్పడాలు వడియాలు తయారు చేసి మేమే ఇంటింటికి సప్లై చేస్తున్నాం. మా జీవితాలు చక్కపడ్డానికి కారణం నువ్వేనమ్మా. రాజు, ఏంటక్క? నమస్కారం మేడం. ఆ రోజు నన్ను ఆటో నడుపుకుని బతకమన్నారు. ఈ రోజు 4 ఆటోలకు ఓనర్ నేను. నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం. అమ్మా, హత్యలు, దోపిడీలు, దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారారంటే దానికి కారణం మీరేనమ్మా. మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు, దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా. ఏమిటండి ఇంత లేటు? విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ చేశాడు. ఏమైందండి? తాగొచ్చారా? అంత అవసరం ఏమొచ్చిందండి? శారదా, నేను నీకు ఒక అబద్ధం చెప్పానే. నేను నిన్ను మోసం చేశాను. నీకు నిజం చెప్పే ధైర్యం చాలక తాగొచ్చాను. ఏమిటండి ఏదేదో మాట్లాడుతున్నారు? తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది? నీకు ఇప్పటికైనా ఒక నిజం చెప్పాలి. ఇది ఉందే, ఇది మన అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడి ప్రీతి కోసమని పాట పడింది. ఇంట్లో మాత్రం ఎవరి మాట విందో, మొండి ఘటం. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది. ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు. నన్నేం చేయమంటారు? తప్పు నాది కాదు. మీరు పోలీస్, నేను పోలీస్. యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని. అమ్మా, నువ్వే చెప్పమ్మా, నేనే రోజైనా నీ మనసు నొప్పించాను? చచ్చా, అది నీ డ్యూటీ కన్నా. దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి? మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు. ఆయన చేతిలో ఏమున్నాయో చూడు, మల్లెపూలు. ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటి బాస్, ఏంటి పార్టీ హుషారా? పదండి సార్. ఏంటి అలా దిష్టి బొమ్మలా నించుంటారు? పూలు తెచ్చింది దేనికి మాస్టారు? అమ్మా అటు తిరుగు. అబ్బో సిగ్గు. అమ్మా ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుంది. ఆ నవ్వు చూడు. ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా. పోవే పిచ్చిదాల, రండి పొంచెదురు గాని. అయ్యో నడువు బాస్. పర్సులు, చైన్లు కొట్టేయడం ఏదో ఘనకార్యం అనుకున్నాను. కానీ ఈరోజు మీ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది. తను కూడా దొంగే, కానీ నాలా కాదు సార్. తను దోచుకుంది ఎంతో మంది మనసుల్ని. కిరణ్ బేడి ఎంతటి శక్తివంతురాలో ఈరోజు నాకు తెలిసింది సార్. సార్, ఇక మీదట ఖచ్చితంగా నేను మీ మనసును బాధ పెట్టను సార్. మీ కోరిక ప్రకారమే నాలో కిరణ్ బేడిని చూస్తారు. మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు పేరుకి కళంకం తెచ్చేలాగా నేను నడుచుకోను సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. సారని పిలవకమ్మా, ప్రేమగా నాన్నాను. నాన్న.
ఊరుకోండి నాన్న. ఏమిటే మీ నాన్నకి బాగా సేవలు ఏ చేస్తున్నా నీకు కడుపు మంటుకుందా? ఇవ్వమ్మా. కూర్చో ఆ? మ్హూ. నేను తినిపిస్తాను. ఏమైందమ్మా? మీలాంటి అమ్మా నాన్నలు దొరకడం నిజంగానే నే జన్మలో చేసుకున్న అదృష్టమో. ఏమైందే నీకు? ఏం లేదమ్మా, నీ చేత్తో ముద్దలు తిని చాలా కాలమైంది కదా, అందుకే. తినిపించు. అయ్యో పిచ్చిదాన తిను. అయ్యో మెల్లగా తిను. నేను చెప్పాను కదా వస్తారని, మాటల్లోనే వచ్చేసినారు. నమస్కారం మేడం. మేడం సబ్ కుछ ठीक है ना? మేడం ఇంకోసారి చేయమంటారా? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం ఇంత లేటుగా వచ్చారు? మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా? అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా. అందరూ బాగున్నారా? మ్మ్. నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని. నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో. అబ్బే మీకు ఇచ్చేది ఒక లెక్క. మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే 100 మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది? మేమేమైనా మా జేబులో తీస్తున్నామా? అంతా కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం. మ్మ్. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే. మ్మ్. దిలీప్, మేడం, వీళ్ళందరినీ లోపలికి తోసే. దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి. ఏంటి మేడం జోక్ చేస్తున్నారా? షట్ అప్. మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా? మేడం ఇది చాలా అన్యాయం, మోసం చేస్తున్నారు మీరు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? లోపలేండి. బాధ్యత తీసుకొని మమ్మల్ని లోపలేస్తారా? మీ అంతు చూస్తా. ఆ, ఏమనుకున్నారు? మరి, ఛీ, చెత్తరా కొరకలారా. అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు. నేను ఆ రోజే చెప్పాను. నా మాట విన్నారా? ఇప్పుడేమైంది? ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది. ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా? జరసింహ కాదు నరసింహ. హలో, ఎవత్తివే నువ్వు? ఓ, మీరంతా గుడ్డివాళ్ళా? కళ్ళు కనిపించవా? నేను కిరణ్ బేడిని. దాన్ని చంపి కాల్చి బూడిద చేశావు.
అదే బూడిది ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడితే చచ్చినోళ్ళు బతికి రావడానికి ఇదేమన్నా విట్లాచారి సినిమానా పో నువ్వు దేవుడివా డబల్ యాక్షన్ అని చెప్పు బతికిపోతావు దయ్యాన్నని మాత్రం చెప్పకు ప్రశాంతంగా ఉండలేం ప్రశాంతంగా ఉండనివ్వను. నేను అందుకే వచ్చాను. దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ 10% అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ 100% అవుట్ అండ్ అవుట్ గులాబ్ జామ్. మాటి మాటికి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతుల్లో బూడిదైన వాళ్ళెవరో ఇంతవరకు బతికి బట్టకట్లేదు. ఇదే మాటని పబ్లిక్ కి చెప్పండి, ప్రెస్ కి చెప్పండి, టీవీకి చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి. కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి. అంత దమ్ముందా? మీరు చెప్పరు. చెప్పించకుండా నేను వదలను. అందుకేరా నేనిక్కడికొచ్చింది. ఆడిన కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది. బ్రెయిన్ ఉండి ఏం లాభం? మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కులేని చావు చేస్తావు. మేము ఎలాంటి దుర్మార్గం తెలుసా? మీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా. పేదవాళ్ల భూముల్ని కబ్జా చేయడం, మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని అధికారం చెలాయించడం ఎట్సెట్రా ఎట్సెట్రా. చాలా ఆపవే. శివంగి లాంటి కిరణ్ బేడీనే కాల్చి బూడిద చేశావు. పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క. కానీ నా గురించే మీకు తెలీదు. ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాషా స్టాండర్డ్ మాట, కానీ నాది పక్కా నేల క్లాసు నాటు డైలాగ్. అంతే తేడా. తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో, కానీ మనం ముందు బాజా ఆ తర్వాతే మాట. అది మన స్టైల్. వెళ్దాం దీంతో మాట్లాడి సీటికి మాటికి సీమట పక్కల సిరపట్లాడిపోతున్నావా? చూడు చెల్లె, నా సూపర్ ఎందరో ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా? మీరు మరీ ఇంత చెత్త నా కొడుకులా? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. ఎవరే నువ్వు? మీరు బెంజ్ కార్లో తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు. నాకేదైనా చిన్న అపాయం కలిగినా అందుకు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశాను నా రాజా. నేను పుట్టింది పాలకొల్లు. నన్ను పెంచి పోషించింది ఈ జనం. నేనిక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు. నా చేతి రేఖల్లో నలుగురిని చంపుతానని రాసుంది. ఆ పుణ్యాత్ములు మీరే. ఎంత ఫ్యాంటాస్టిక్ గా మాట్లాడుతున్నావే. ఇదిగో బాబుతే, నాది దీంది ఒకటే క్యారెక్టర్, ఒకే జాతి. ఏ చెయ్యవా? సరే వదిలే, నేనే దండ పెడతాను. కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించిందనుకుంటున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను, వినండి. గాల్లో కలిసిపోయిందనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా. మేడం, వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు. ఏమైంది? మర్యాదగా సహించాయి. ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. అయ్యో ఆయనే చెయ్యొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీకు చేతులతో మొక్కుతాను, ఆయనే చెయ్యొద్దయ్యా. అయ్యో ఆయనే చెయ్యొద్దు. ఏమయ్యా, సంతకం పెట్టయ్యా. ఇలా చూడండి, అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి, మానం గురించి. ఆ రోజు ఆ పని చేసుండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు. రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని, చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు. అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు. ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా. నీకేమయ్యా, ఇద్దరు వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు. నువ్వు ఎలాగైనా బతికేయగలవంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా. మేం మీ గురించి ఎంతో విన్నాం. ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం. ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేము మిమ్మల్నే నమ్ముకున్నాం తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి,
దయచేసి మాకు దారి చూపించు అయ్యో అమ్మా ఏంటమ్మా ఇది లేవండి. మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి, న్యాయం జరిగేలా చూడు. ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి, ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే? డూప్లికేటే కానీ నేనిచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్. అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడాలేమీ ఉండవు. సరే, ఇంతకీ విషయం ఏంటి? నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా, మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చేయి. ఇదేమన్నా పాలకొల్లు టౌన్లో చీప్గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా? ఇది హైదరాబాద్. ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా? అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది. నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు. ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే. పెట్టే ఫోను. కమింగ్ 18 బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్కుకి భూమి పూజ చేస్తున్నారు మేడం. నువ్వు దానిలాగా జెంట్స్ తో చనువుగా ఉంటావు, నేర్చుకో. లేవండి. నరసింహ వాళ్ళని రమ్మను. Now what we have Now we have to dig the land. Okay. That's called భూమి పూజ. తీసుకోండి. పంతులు గారు ఇక్కడ dig with this. ఓకే. ఎక్కడ? ఇక్కడే Here. Here? Here dig. Oh, great. Madam, you also. గో నో సిగ్గు. కట్ ద ల్యాండ్. Oh, fantastic. భూపతి నువ్వు దెబ్బే. Come on. He wants me to dig. నరసింహ ఏంటి సౌండ్? ఇంకోసారి తవ్వు. తవ్వు. సౌండ్ నరసింహ ఏంటి ఏమై ఉంటుంది? భూపతి మన అదృష్టం గట్ట కొట్టింది గురు. నిదున్నట్టుంది గురు. అవునా? నిదే నిజాలు దాచుంటాడు. విఘ్నేశ్వర. What's the sound, Robert? Mr. Robert, this is very luckiest land. Some sound is coming. Listen, some gold is there inside the land. Oh, you are lucky. You also, because you are my partner, na? ఏ భూపతి శివలింగం గురు. శివలింగం గురు. టీవీ వాళ్ళు వచ్చి షూట్ చేయండి. వచ్చి షూట్ చేయండి. వేల సంవత్సరాలుగా పూజలు లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది. మన అదృష్టం కొద్ది ఇప్పుడు బయటపడుతుంది. శివలింగం ఏంటి అలా చూస్తారో? అందరూ దండం పెట్టుకోండి. శివ శివ శంకర భక్తవ కింకర. నా భక్తికి మెచ్చి నన్ను కరుణించి బయటకు వచ్చావా స్వామి? ఏ భూపతి చూసావా శివలీలామృతం? శివుడు నన్ను మెచ్చి పైకే వచ్చాడు. ఓం నమ శివాయ. ఓం నమ స్వామి. తండ్రి నన్ను చూడటానికి పైకొచ్చావా స్వామి? అవును గురు. ఈ స్వామిని చూడగానే నాకు నిజంగానే పిచ్చి పట్టింది గురు. ఏ భూపతి మనం ఇప్పటిదాకా ఎన్నో కాంప్లెక్స్లు కట్టాం, గెస్ట్ హౌస్లు కట్టాం, 5 స్టార్ హోటల్స్ కట్టాం. ఇప్పుడు ఈ స్వామికి గుడి కడితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి గురు. అవును గురు. పంతులు గారు ఆ గంగా జలాన్ని ఇవ్వండి. ఇవ్వమని చెప్తారు కదా, అర్థం కదా? ఇదివా. ఓం నమ శివాయ. పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ రండి. భజన చేయండి. భజన. నాశనం అయిపోయింది. What happened? Oh, Lord Shiva appeared. It's a good sign, na? గాడిద గుడ్డు సైన్. మా వాళ్ళ గురించి నీకే తెలుసు. ఇది ఇండియా. కోట్ల రూపాయలు మట్టిలో కలిసిపోయినట్టు ఈ నరసింహగాడిని. హలో
ఏంటి అన్నా నీకు అదృష్టం బంకలా అంటుకుంది. ఏంట్రా నువ్వు అనేది? అన్నా నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏయ్, సుబ్రహ్మణ్య స్వామి కాదు, శివలింగం. నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధంతో పైకొచ్చాడు. చూడటానికి 2 కళ్ళు చాలవన్నా. నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు? అదే అన్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసావే, ఆ స్థలం గురించి. పెట్రా ఫోను. వీటన్నిటికీ కారణం అదే. పోకిరి పోలీస్గా మారినా కూడా నీ పాత స్టైల్ మారినట్లేదు. బుర్రలో బుద్ధి, భుజంలో శక్తి, గుండెలో ధైర్యం, ఇదే మన స్టైల్. ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి, ఎప్పటికీ తగ్గేది లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను, ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని. విన్నావా? వినలేదు. ఒక్క స్థలానికి 3 స్థలాలు పోయాయి. 3 స్థలాలా? అయ్యో, మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం 10 ఎకరాల స్థలం ఉంచావు కదా, ఆ న్యూస్ ఇంకా అందలేదా? ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారు ఉద్భవించారు. అదే అయ్యుంటుంది చూడు. ఇప్పటికైనా నా మాట విను, లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు, మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు, ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు, అంతెందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు. తీసుకెళ్ళు. మీకింకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు. కొడితే కైలాసానికి, తంతే పాతాళానికి, భూమి మీద బతికే ఛాన్సే లేదు. బల్లే 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 బల్లెలు ఎవరికి చుక్కలు చెత్తకి దక్కలు చుక్కల బల్లే 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 బల్లెలు ఎవరినైనా ఎదురిస్తుంది, ఎవరినైనా ఎదురొస్తుంది, ఎవరి మాట వినది పోయి దారి బంగారి సింగారి ఏసీడీసీ పోటీకొస్తే చిప్పి చించేస్తుంది బంజారి పింజారి. బంగారి సింగారి పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నూటికే. పేటలో పేదలు కోటలు రాజు ఆశలు దీని కుంటికే బల్లే 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 లూటి పగటిలో భక్తులు రాత్రి భక్తులు ఐసురా దీని మాటకే బల్లే 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 లూటి ఎవరి పిల్ల ఎదురే పడితే గుండె గుల్లా చూపే వేస్తే గంటే పోతారయ్యో ఆ భాగ్యం మనకేది. మాట మాట కలపాలంటే, ఆట పాట ఆడాలంటే, ఇంకా ముందుకు సాగాలంటే ఏది మనకేది డబ్బేది. బంగారి సింగారి పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నూటికే.
అందరి తలరాతల్ని తారుమారు చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చి రాసానో చూసారా? చావు మేళం వాయించే వాళ్ళని మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి. ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి. ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ ఎదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాం. అయ్యో నేను పరమశివుడి భక్తుని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను తప్పుతున్నారు? ఆ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది. దానడ్డు ఎలాగైనా తొలగించుకుందామనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్కు లెటర్ రాసిచ్చిందట. మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు కట్టడం గ్యారంటీ. దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పోతేలా ఆలోచించండి. కొద్ది రోజుల్లో చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది. మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు. ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను. అయ్యయ్యయ్యయ్యయ్యో, నీకు మెంటల్ గా నెక్కినా ఏందే? అసలు నాకు తెలవక అడుగుతాను. నిన్ను నమ్మి ఓటేసేది ఎవరా? ముందు నువ్వు నేల మీద నిలబడు, ఆ తర్వాత ఎలక్షన్ లో చెత్త జనం మనలాంటి చెడ్డవాళ్ళకు కాకుండా ఇంకెవరికేస్తారు ఓట్లు? వారిని పాసుగాల ఎన్ని విషయాలు తెలుసు నీకు? ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా? కరెక్టే, నువ్వు నేల మీదే కాదు ఆకాశంలో నిలబడ్డా గెలిచేస్తావు. నీకు దేవుడు పవర్ దేనేవాలా హే. చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ లో భూపతి పోటీ చేస్తున్నాడు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. సెక్యూరిటీ టైట్ చేయమ్మా. ఎస్ సార్. భూపతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు కదా, అతనికి అపోనెంట్ గా ఎవరు నిలబడుతున్నారు? వాడు నిలబడ్డమే ఫస్ట్ టైం మేడం. వాడికి పోటీగా నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ కథ అంతటితో ముగించేస్తాడు. త్రీ నాట్ ఫోర్. అది నాదిరా, నువ్వు నో కేక్. అక్క చెల్లి నీ అన్నయ్య చేత్తో ధర్మం చేయండి. కంపెనీ కావాలా? నోరు మీరు సచ్చినోడా. ఏంట్రా ఇది? రూపాయి అయ్యి బాబు రూపాయే? ఓ రూపాయికి ఏమవుతుందిరా? వస్తుందో రాదో నాకు తెలియదు కానీ బెచ్చమడి గారు వేశాను. మేమన్నా కామన్ పీపుల్స్ అనుకున్నావా? ఉద్దరు దేకో బోర్డు. ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలు కంటారు. తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే? అడ్డదారుల్లో సంపాదించిన తిని చచ్చేలోగా నాలాంటోడికో 10 రూపాయలు బెచ్చవేస్తే నీ సొమ్మేమన్నా పోద్దనుకున్నావా? అఫుట్లో బఫు బిచ్చగాళ్ళకి ఎంత కోపమైందిరా? ఎవర్రా బెచ్చగాళ్ళు? రేయ్, ఈ చాంద్రాయనగుట్ట ఏరియాలో మా హవా ఎలా నడుస్తుందో నీకేమన్నా తెలుసా? అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు, తెలుస్తుంది. ఏంద్రా రౌడీలా మాట్లాడుతున్నారు? లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. ఎవరి మీద చేయొచ్చు? ఏంటి వెతుకుతున్నారు? చేంజ్. అమ్మా, నిన్న తాజ్ హోటల్లో 2 బిర్యానీలు తిని సప్లర్కి 25 రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు, కానీ మా లాంటి బెగ్గర్స్ బిచ్చ వేయడానికి చిల్లర కావాలా? నేను తాజ్ హోటల్లో తిన్నానని మీకెలా తెలుసు? నిన్న మధ్యాహ్నం మేమిద్దరం లంచ్ అక్కడే చేశాం. రేపు వస్తే మీకు కూడా అక్కడే ఇప్పిస్తా. మీలాంటి బెగ్గర్స్ ని తాజ్ హోటల్లోకి రానిస్తారా? ఎందుకు రానివ్వరా? షిట్. అమ్మా వెయ్యు. వదలండి. నోటయ్యు. అమ్మా నోటయ్యు. వదలండి. నోటయ్యు. అమ్మా అమ్మా